నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. దేశ భవిష్యత్తును నిర్ణయించే కేంద్ర బడ్జెట్ పై యువతకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వేదికను సిద్ధం చేసింది. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026 పేరిట జాతీయ స్థాయి పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వర్చువల్ విధానంలో మాట్లాడే అరుదైన అవకాశాన్ని పొందవచ్చని మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ కె వెంకట్ ఉజ్వల్ తెలిపారు. బుధవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, ఉద్యోగుల జీతభత్యాలు, ప్రజా సంక్షేమ పథకాలు, మౌలిక వస్తుల కల్పన వంటి కీలక అంశాల సమాహారమే బడ్జెట్ అని, భావి భారత పౌరులుగా యువతకు వీటిపై పూర్తి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ క్విజ్ పోటీలను డిజైన్ చేశామని చెప్పారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వివిధ కళాశాలల్లో ఈ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోటీల వివరాలు ఇవే. అర్హత 15 నుంచి 29 ఏళ్లలోపు యువతి యువకులు ఎవరైనా పాల్గొనవచ్చు. ఎంపిక ప్రక్రియ: తొలుత ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తారు. ఇందులో 15 నిమిషాల వ్యవధిలో 30 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. రెండో దశ క్విజ్ లో ప్రతిభ కనపరిచిన వారికి రాష్ట్ర స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. తుది విజేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖాముఖి మాట్లాడే అవకాశం కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు myBharat.gov.in వెబ్సైట్ లో గాని లేదా అధికారిక పోర్టల్లో గాని QR కోడ్ స్కాన్ చేసి గాని తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఈ నెల 3వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంది. యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ రోజు మనం మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే ప్రతి ఒక్క యూత్ 15 to 29 ఇయర్స్ యూత్ myBharat.gov.in #quiz అనే వెబ్సైట్ని ఓపెన్ చేస్తే అందులో మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ అని ఉందండి. అందులో ఆన్లైన్లో ఒక క్విజ్ ఉంటుంది. 15 minutes క్విజ్, 30 questions. అది మీరు అటెంప్ట్ చేసి అందులో మంచి మార్కులు సాధించినట్టే అయితే మీరు సెకండ్ రౌండ్ ఎస్ఏ కాంపిటీషన్ ఉంటుంది. ఆ ఎస్ఏ కాంపిటీషన్లో కూడా మీరు టాప్ చేసినట్టయితే వర్చువల్గా PM మోడీ గారితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం, వర్చువల్గా మీరు ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇలాంటి అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోవాలని యువతకి చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ అనే ప్రోగ్రామ్ లాస్ట్ అక్టోబర్లో జరిగింది. 50 లక్షల మంది పార్టిసిపేట్ చేసి జనవరి 12th PM మోడీ గారి దగ్గర, ప్రధానమంత్రి గారి దగ్గర వాళ్ళ ఐడియాస్ని రిప్రజెంట్ చేశారు. అలాగా మన మై భారత్ బడ్జెట్ క్విజ్లో మన యువత ఐడియాస్ని, మన శ్రీకాకుళం నుంచి బడ్జెట్ పైన అవగాహన ఎంతవరకు ఉంది అన్న ఒక సదుద్దేశంతో ఈ మంచి ఇలాంటి యువత ఐడియాస్ని తీసుకొని నెక్స్ట్ బడ్జెట్లో కూడా ఇంప్లిమెంట్ ఎలా చేయాలి అని చెప్పి ఒక మంచి ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది 17 February వరకు రిజిస్ట్రేషన్స్ మనం చేసుకొని మీరు క్విజ్ అటెంప్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక చిన్న ఇలాంటి బడ్జెట్లో మీరు పార్టిసిపేట్ చేసి మీరు వర్చువల్గా ఇంటరాక్ట్ అయితే మీకు మంచి ప్రైజెస్, అట్లా నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ వస్తుందంటే అది మీకు చాలా పెద్ద మోటివేషన్గా ఉంటుంది. ఐ అప్పీల్ NSS, NCC, ఆల్ వాలంటరీ ఆర్గనైజేషన్స్, యూత్ క్లబ్స్, ఎవ్రీవన్ ఇన్ ద యూత్ ఇన్ ద శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ టు అటెంప్ట్ దిస్ క్విజ్ అండ్ సక్సెస్ఫుల్లీ గెట్ ప్రైజెస్. అండ్ మన శ్రీకాకుళంలో కూడా మీరు మంచిగా రిప్రజెంట్ చేసి పార్టిసిపేట్ చేయాలని నా మనవి. థ్యాంక్ యూ. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని APWJF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు పేర్కొన్నారు. చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశాలు శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. నగరంలో స్థానిక NGO హోంలో బుధవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ దేశంలో పలు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పింఛను సౌకర్యం ఉందని, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ అవకాశం కల్పించాలన్నారు. జర్నలిస్టులకు రక్షణకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షల సదుపాయం కల్పించాలన్నారు. జర్నలిస్టుల పిల్లలకు అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో ఉచిత విద్య కల్పించాలని కోరారు. వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి 50 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు కమిటీల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులకు రివార్డులు, అవార్డులు అందించడంతో పాటు వారికి బీమా సౌకర్యం కల్పించాలన్నారు. జర్నలిస్టులకు వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని కోరారు. మన ఏజే జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘకాలంగా తమ సంఘం పోరాడుతుందని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందన్నారు. అన్ని జిల్లాల్లో జర్నలిస్టులు సమిష్టిగా పనిచేస్తూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టడం, శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. 2 దశాబ్దాలుగా జర్నలిస్టుల హక్కుల సాధన కోసం సంఘం పనిచేస్తుందని, గతంలో కూడా చలో విజయవాడ సమావేశాలకు శ్రీకాకుళం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు హాజరైన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ అన్ని డిమాండ్లని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ ర్యాలీ నిర్వహించబోతున్నాం. ఈ ర్యాలీ చివరిలో సభగా మారుతుంది. ఈ సభకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులను ఆహ్వానిస్తాం. వారి దృష్టికి సమస్యలని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలోని జర్నలిస్టులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు శ్రీకాకుళంలో అందులో భాగంగా ఈవేళ సన్నాహక సమావేశం ఇక్కడ జరిగింది. ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ హాజరైనారు. ఈ జిల్లా నుంచి, ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా శ్రీకాకుళం నుంచే మొదలు పెడతారు కనుక ఈ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరవుతామని చెప్పేసి కూడా ఈ సమావేశంలో వారు తెలియజేశారు. ఒక్కరిని కూడా చెలో విజయవాడ కార్యక్రమానికి ఆహ్వానించాం. అలాగే జర్నలిస్టుల సమస్యలు, సాధక బాధకాలు కూడా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గారు కూడా తెలుసుకొని వాటికి తగిన కార్యాచరణ రూపొందించారు. కాబట్టి ఏది ఏమైనా సరే మా 2 యూనియన్లు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు యూనియన్ పొందిన యూనియన్లు. మేమేమంటున్నామంటే మా యూనియన్లో ఉన్నవారు మా యూనియన్లో ఉండండి. ఇప్పుడు ఏ యూనియన్ ఉన్నప్పటికీ కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసమే. కాబట్టి వచ్చిన వారందరినీ కూడా కలుపుకొని వెళ్ళండి. యూనియన్ వారంగా యూనియన్ నిబంధనలు పాటించండి అని చెప్పడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అద్భుతమైన స్పందన లభించింది. రేపు విజయనగరం, అలాగే పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలు చూసుకున్న తర్వాత మా ప్రధాన కార్యదర్శి రాయలసీమ జిల్లాలో పర్యటిస్తారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పాల్గొన్న వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు నుంచి మొదలు రాష్ట్రంలో రోజుకొక జిల్లా చొప్పున పర్యటిస్తూ జర్నలిస్టుల సమస్యలన్నింటినీ తెలుసుకుంటూ ఇప్పటికే మన వద్ద ఉన్నటువంటి డిమాండ్లు అవి కలుపుకొని ఒక తేదీని ప్రకటించడం జరుగుతుంది. ఆ తేదీ ప్రకారం విజయవాడలో జరగబోయేటటువంటి చెలో కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా నుండి పెద్ద ఎత్తున హాజరు కావడం జరుగుతుంది. ఎప్పుడు మహాసభ జరిగినా కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి 2 బస్సుల్లో వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ చెలో విజయవాడ కార్యక్రమానికి ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లా నుండి అన్ని నియోజకవర్గాల నుండి, అన్ని మండలాల నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యే విధంగా మా వంతుగా మేము మా ప్రయత్నాలు సాగిస్తామని తెలియజేసుకుంటూ చెప్పేసుకుంటాం. శ్రీకాకుళం నగరంలోని బలగలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లోని హృద్రోగ సమస్యతో బాధపడుతున్న పిల్లలకు క్యాంపు నిర్వహించడం జరిగింది. గౌరవ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె అనిత ఆదేశాల మేరకు ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ శివరంజని, పెడియాట్రిక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి రాము గారి ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపును విశాఖపట్నం మెడికోవర్ ఆసుపత్రి నుంచి పెడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ రాజు పిల్లలకు ఉచితంగా 2D ఎకో కార్డియోగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ పరీక్షలు నిర్వహించిన పిల్లలకు ఎవరికైనా శస్త్రచికిత్సలు అవసరమైతే వారికి మెడికోవర్ ఆసుపత్రికి రిఫర్ చేస్తారు. అలాగే వాళ్ళని ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద చికిత్స అందిస్తామని వారు తెలిపారు. అలాగే ఈ మెడికల్ క్యాంపు 13వ తేదీన జిల్లా ఆసుపత్రి టెక్కల నందు డిఈఐసి మరలా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో డిఈఐసి పిడియాట్రిషియన్ నోక చైతన్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిసీజెస్
పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల లోపు ఎవరున్నారో వాళ్ళు మీరు పిహెచ్సికి తీసుకెళ్ళి చూపిస్తే మెడికల్ ఆఫీసర్స్ రిఫర్ చేస్తారు. మీకు దగ్గరలో ఉన్న డిఈఎస్సికి పంపిస్తారు. వాళ్ళకి పుట్టినప్పటి నుంచే మనం మెడికల్ పరంగా ఏం చేయాలో చేస్తే పిల్లలు మామూలు పిల్లల్లా తయారవుతారు. అందుకని గవర్నమెంట్ ఇది పెట్టింది. మీరందరూ మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీ వంతుగా కూడా మీరు వాళ్ళకి తెలియజేసి ఈ సేవల్ని ఉపయోగించుకునేలా చూడండి. థ్యాంక్ యూ. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ శ్రీకాకుళం రీజన్ పరిధిలో గల అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నది. పలాస డిపో నుంచి సారవకోటకు 10 బస్సులు, టెక్కలి డిపో నుంచి రావివలసకు 5 బస్సులు, శ్రీకాకుళం డిపో నుంచి రామతీర్థంకు 15 బస్సులు మరియు శ్రీకాకుళం 2 డిపో నుంచి శ్రీముఖలింగం చక్రతీర్థ స్నాన మహోత్సవానికి 18/2/2026 తేదీన 10 బస్సులు, టెక్కలి డిపో నుంచి 5 బస్సులు నడపనున్నది. భక్తులు 50 మంది ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవలసిందిగా శ్రీకాకుళం ఆర్టీసీ ప్రజలకు ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యమే శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుకు కారణమని వారన్నారు. ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి మరియు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఫిబ్రవరి 9న రాష్ట్ర పరిస్థితి సమీక్ష చేస్తూ శ్రీకాకుళం జిల్లా 26వ ర్యాంకులో ఉన్నదని అన్నారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాగా పేర్కొన్న శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుకి కారణం ఎవరు? పాలకులు కాదా? శ్రీకాకుళం వ్యవసాయ ఆధారిత జిల్లా. వంశధార, నాగావళి నదులలో నదీ జలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా నదీ జలాలు వినియోగంలోకి రాక పంటలు పండక వలసల జిల్లాగా మారిపోయిందని అన్నారు. వంశధార రిజర్వాయర్ 2005లో ప్రారంభించినప్పటికీ నేటికి పూర్తి కాలేదని, జిల్లాపై పాలకుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని అన్నారు. వంశధార రిజర్వాయర్ పూర్తి చేసి వంశధార, నాగావళి నదుల అనుసంధానం పూర్తి చేసి జిల్లాలో 2 పంటలకు నీరు ఇస్తే సంవత్సరానికి సుమారు 14 లక్షల కోట్లు ఆదాయం ప్రజలకు వస్తుందని, తద్వారా వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఏర్పడి ఉపాధి దొరుకుతుందని, వలసలు నివారించబడతాయని, జిల్లా సస్యశ్యామలం అవుతుందని, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లు కేటాయిస్తే వంశధార రిజర్వాయర్ మరియు లిఫ్ట్ పూర్తవుతుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడంతో జిల్లా మరింత వెనుకబాటుకు కారణం అవుతుందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కావాలంటే రిజర్వాయర్ వెంటనే పూర్తి చేయాలని, వంశధార, నాగావళి నదులు అనుసంధానం పూర్తి చేయాలని, ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయాలని, గొట్టా బ్యారేజ్ ఆధునీకరణకు 1500 కోట్లు కేటాయించి చివర భూముల వరకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర తాలూకా ఆర్థిక నివేదికను సమీక్షిస్తూ శ్రీకాకుళం జిల్లా 26వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాగా నివేదికలో చెప్పబడింది. ఈ శ్రీకాకుళం జిల్లా వెనుకబడ్డానికి కారణం ఎవరని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మీరు కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా ఈ జిల్లా ఎలా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కంజరాపు అచ్చెన్నాయుడు గారిని మేము ఇలా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రిజర్వాయర్కి సంబంధించి నిధులు కేటాయించరు, ఆఫ్షోర్ రిజర్వాయర్కి కేటాయించరు, వంశధార రిజర్వాయర్కి కేటాయించరు, వంశధార, నాగావళి అనుసంధానానికి సంబంధించి మీరు నిధులు కేటాయించకుండా, నీరు చివరి భూముల వరకు ఇవ్వకుండా, నీరు 2 పంటలకి ఇవ్వకుండా ఈ శ్రీకాకుళం జిల్లా ఎలా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు వెంటనే పెండింగ్ ప్రాజెక్టు నిధులు కేటాయించి ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలంటే మొత్తం నిధులు కేటాయించండి. ఈ బడ్జెట్లోనే దానికి సంబంధించి మీరు కేటాయింపు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ పిలుపునిచ్చారు.
కార్మికుల మెడకు ఉరితాళ్లు లాంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12 సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం చిలకపాలెం గణేష్ కన్వెన్షన్ నుంచి హెచ్ఎర్ల స్టేట్ బ్యాంక్ వరకు మోటార్ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 12న సమ్మెలో ఉద్యోగులు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి అశేష త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లుగా మార్చివేసిందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజాధనంతో నిర్మించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసి, రక్షణ రంగం, గనులు, ప్రకృతి వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రైవేటీకరణను వేగవంతంగా అమలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజాధనంతో నిర్మించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసి, రక్షణ రంగం, గనులు, ప్రకృతి వనరులు కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రైవేటీకరణను వేగవంతంగా అమలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ రూపురేఖలు మార్చే దిశగా అడుగులు వేసి పౌర సేవలన్నీ సంతృప్తికరంగా అందించటమే తమ ప్రధాన లక్ష్యమని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ హనుమంతు కూర్మారావు అన్నారు. బుధవారం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మున్సిపల్ కార్యాలయంలో ఉన్న వివిధ విభాగాలు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టి కృషితో ఏడాది కాలంలో నెంబర్ 1 మున్సిపల్ కార్పొరేషన్ గా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వస్తువులు కల్పించవలసిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ పై ఉందని, ఈ విషయంలో మున్సిపల్ పరిధిలో ఉన్న వ్యాపారులు, ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఈ వేసవిలో త్రాగునీరు సమస్య లేకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతకన్నా ముందు వివిధ వర్గాల ప్రతినిధులు వచ్చి నూతన కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని అభినందించారు. ఈరోజు చేరాం కాబట్టి ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎన్ని వార్డ్స్, ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, ఆ డివిజన్స్లో ఎంతమంది పనిచేస్తున్నారు, హెడ్ ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తున్నారు, అదేవిధంగా కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం ఏం చెప్తుంది, రూల్స్ ఏం చెప్తున్నాయి, తర్వాత బడ్జెట్ ఏ విధంగా మనం తయారు చేస్తాము, ఆ బడ్జెట్ ఏ విధంగా మనం అమలు చేయాలి, తర్వాత పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కోసము ఏ విధంగా మనం చేస్తే బాగుంటుందని విధి విధానాలు పరిశీలన చేసి, అదేవిధంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది రీసెంట్గా మనకి అర్బన్ ఏరియాలో కలిపినట్టుగా తెలిసింది. అది కూడా పరిశీలన చేసి అక్కడ కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన పురపాలక సంఘం పరిధిలో ఉన్న ప్రజలందరికీ మంచిగా మనం వివిధ పనులు టేకప్ చేసి వారందరూ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి చెడ్డ పేరు లేకుండా మంచి పేరు తీసుకురావడానికి, అదేవిధంగా గతంలో పీడీ డామాగా చేసినప్పుడు మనం రాష్ట్ర స్థాయిలో 10వ స్థానం సంపాదించాము, దేశ స్థాయిలో 3వ స్థానం సంపాదించాము. అదేవిధంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ కూడా నా మీద నమ్మకంతో మన ప్రభుత్వం వారు, మన లోకల్ మంత్రి గారు, మన కలెక్టర్ గారు అందరూ నన్ను ఎంపిక చేసి ఈ జిల్లాకి మున్సిపల్ కమిషనర్గా వేసినందుకు నా వైపు నుంచి అందరితో టీం వర్క్ చేస్తూ ఖచ్చితంగా ఈ వన్ ఇయర్లో, ఈ సంవత్సర కాలంలో దీన్ని ప్రగతి పథంలో పెట్టి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రజలందరూ మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తూ చేయడానికి గల అంశాలను వెతికి దాని మీద నిరంతరం కృషి చేసి మొత్తం అన్ని అంశాలు పరిశీలన చేసి మళ్ళా నేను నా అభిప్రాయాలను మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారంగా జునైద్ అహ్మద్ మౌలానా చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారి సూచనల మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ రోడ్డు వద్ద గల స్త్రీ సదనం మరియు ద్వారకానగర్ ఇలిస్పురం నందుగల ఖ్యాతి ఫౌండేషన్ సీనియర్ సిటిజన్స్ హోమ్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు సందర్శించారు. ఈ హోం నందు గల ఆశ్రయులతో సంభాషించి వారి యొక్క శ్రేయస్సు గురించి తెలుసుకున్నారు. అలాగే వారి యొక్క జీవన పరిస్థితులు, ఆహారం మరియు ఇతర ప్రాథమిక మౌలిక సదుపాయాల గురించి తెలుసుకున్నారు. అచట గల ఆశ్రయులతో సంభాషించి వారికి చట్టపరమైన సహాయం అందించటంలో న్యాయ సేవాధికార సంస్థ తోడు ఉంటుందని, ఎవరికైనా న్యాయపరమైన సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని కోరారు. ఆశ్రయం పొందుతున్న వ్యక్తులతో మాట్లాడి వారి యొక్క కుటుంబ సభ్యులతో
కలవటానికి అంగీకరించినట్లయితే ఈ సంస్థ వారికి తోడుగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జి ఇందిరా ప్రసాద్, అడ్వకేట్ ఎస్ ధనలక్ష్మి, ఆర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణానికి రైల్వే స్టేషన్ లేదు సరికదా, ఉన్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ని ఎత్తేస్తే ఎలా అని శ్రీకాకుళం జిల్లా పౌర సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లాలో 8 రూరల్ మండలాలకు పట్టణ ప్రజలకు 1996 నుంచి విశిష్ట సేవలు అందిస్తూ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయంలో ఉన్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పనివేళల్ని కుదిస్తూ భవిష్యత్తులో కౌంటర్ను ఎత్తివేయుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీటిని విరమించుకోవాలని శ్రీకాకుళం జిల్లా పౌర సంఘాల నేతలు హెచ్చరించారు. దీనికి సంబంధించి బుధవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ మరియు హర్షవల్లి లయన్స్ క్లబ్, సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ను శ్రీకాకుళం నుంచి తరలించే ప్రయత్నం విరమించుకోవాలని రైల్వే యంత్రాంగాన్ని గట్టిగా నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. కీర్తిశేషులు ఆనాటి కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు కృషితో ఏర్పాటైన రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ప్రతిరోజు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు విపరీతమైన రద్దీతో పనిచేస్తోంది. కానీ ప్రస్తుతం ఆ రిజర్వేషన్ కౌంటర్ యొక్క పనివేళలు తగ్గించటం, సిబ్బందిని తగ్గించటం చూస్తుంటే విడతల వారీగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుందని, తక్షణమే ఈ ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వసతి కొరత పేరుతో ఈ రిజర్వేషన్ కౌంటర్ ను ఎత్తివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ముమ్మాటికి తప్పే అని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, వావిలపల్లి జగన్నాథ నాయుడు, శేషపు జోగినాయుడు, కేవి రమణలు అన్నారు. శ్రీకాకుళం పట్టణం మీదుగా రైల్వే ట్రాక్ నిర్మించి శ్రీకాకుళం పట్టణంలో రైల్వే స్టేషన్ ని ఏర్పాటు చేయాలని కోరుతున్న తరుణంలో 1996 నుంచి ఇక్కడ ఉన్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ను కూడా ఎత్తివేయటానికి ప్రయత్నాలు జరగటం చాలా బాధాకరమని, ఈ విషయంలో తమ తీవ్ర నిరసనను తెలియజేస్తున్నామని వారన్నారు. పట్టణంలో ఉన్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కు పరిసర ప్రాంతాల నుంచి అనగా గారా, ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, శ్రీకాకుళం రూరల్, నరసన్నపేట వంటి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి రిజర్వేషన్లు చేసుకుంటారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు వెంటనే కౌంటర్ మూతవేత ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావు, మెట్ట ధనంజయ భట్లు, దువ్వ కృష్ణారావు, తిరుపతిరావు, సుగంధం సంజీవరావు, హర్షవల్లి లయన్స్ క్లబ్ ప్రతినిధులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఈ జిల్లా ప్రజల అసౌకర్యాలను ఆ రోజుల్లో గుర్తించి శ్రీకాకుళం టౌన్లో రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ను ఏర్పాటు చేశారు. దానిని 8 AM నుండి 8 PM వరకు ఎప్పటి వరకు కొనసాగిస్తున్నందువల్ల ఈ చుట్టుపక్కలన్నీ రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్స్ కంటే ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్నది. ఇప్పుడు ఏ అధికారికి దీనిపై కన్ను పడ్డదో తెలియదు, కానీ టికెట్ బుకింగ్ కౌంటర్ టైమింగ్స్ మార్చారు. దయచేసి దానిని 8 AM నుండి 8 PM వరకు కొనసాగించేటట్టు నిర్ణయం తీసుకోకపోతే శ్రీకాకుళం జిల్లా ప్రజల ఉద్యమ చరిత్ర నుంచి మళ్ళీ ఒక ఉద్యమం పుట్టుకొస్తుందని హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే శ్రీకాకుళం ప్రజలే కాదు, ఆ సరౌండ్స్ లో ఉన్నటువంటి 5-6 మండలాలు ప్రజలు ఇక్కడికి వచ్చి రిజర్వేషన్ చేయించుకోవడమే కాదు, ఒకప్పుడు క్యాన్సిల్ చేయవలసి వస్తే అదే క్యాన్సిల్ చేసి అద్భుతమైన టైము సేవ్ చేసుకుంటున్నారు. అలాగే ఈజీగా క్యాన్సిలేషన్ కానీ లేకపోతే రిజర్వేషన్స్ కానీ ఈ శ్రీకాకుళం సరౌండింగ్స్లో ఉన్నటువంటి 5-6 మండలాలకి చక్కని సౌలభ్యం ఉంది. మరి అటువంటి ప్రజల్ని మీరు దయించి ఈ రిజర్వేషన్ ఎత్తకొట్ట చూసి కావాలంటే కొత్త భవనాన్ని నిర్మించండి. దానికి ఇక్కడ ప్రభుత్వం కానీ మున్సిపాలిటీ కానీ ఎవరైనా స్థలం ఇస్తారో దానికి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మనం చేస్తాం. ప్రజలు రైల్వే పై ఉన్నటువంటి మక్కువను పెరుగుతుంది. అలాంటప్పుడు రిజర్వేషన్ కౌంటర్ని ఎక్స్టెన్షన్ చేయాల్సింది పోయి ఉన్న కౌంటర్ను మూసేస్తూ ఉండము చాలా హాస్యాస్పదమైన విషయం. అదే ప్రస్తుతం మున్సిపల్ ఆఫీస్లో కొనసాగుతున్నటువంటి దానికి వేరేగా కొత్త బిల్డింగ్ కట్టి దాన్ని విస్తరించి దాన్ని బలవంతం చేయవలసినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఉన్న కౌంటర్ని క్లోజ్ చేసేస్తామని చెప్పడం చాలా ఆశాత్మకం. స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ
రైల్వే శాఖ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ కౌంటర్ని కొనసాగించాలని చెప్పి మా జిల్లా తరఫున, మా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాల తరఫున మేము కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని కొనసాగించే విధంగా చూడాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.